ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వందనాలు. ఏదో కాలపేళ్ళలో నీ బిడ్డలను ఈ రీతిగా దర్శించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. వారి హృదయాలలో నీ వాక్యాన్ని ఫలింపచేయి ప్రభు. విత్తబోయే నాకు నీ జ్ఞానం దయచేయమని, యోగ్యునిగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీకు అందరికి మరొకసారి వందనాలు. అంత బాగున్నారు కదా? ఇవాల్టి వాక్య భాగము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అని రాయబడింది. నశించిన దాన్ని వెదకి రక్షించాలట. అంత బాధ్యత దేవుడు తీసుకున్నాడు. వెదకి రక్షించుకుంటాడట. కారణం ఏంటంటే తన బిడ్డలు నశించిపోవటము ఆయనకి ఇష్టం లేదు. ఆయన దృష్టిలో నీ ఉంటే నిన్ను వెదకి రక్షించుకుంటాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి, అతను సుంకపు గుత్తదారుడుగా ధనవంతుడుగా ఉన్నాడు. మనశ్శాంతి లేదు. ప్రజల చేత పాపి అని పిలిపించుకుంటూ ఉన్నాడు. ఆ వ్యక్తి యేసయ్యను చూడాలని కోరుకున్నాడు. విచిత్రం ఏంటంటే యేసయ్య అతన్ని చూడాలని కోరుకున్నాడు. ఎలా ఉందో చూడండి దేవుని ప్రేమ. నీ మనసులోకి మాట రాకమునిపే ఆయనకంతా తెలుసు. జక్కయ్య యేసయ్యను చూడడానికి వచ్చినప్పుడు గుంపులు ప్రజలు ఉన్నారు. వాళ్ళని చూడలేకపోయాడు. ఆయన్ను చూడలేక ఏం చేయాలనుకున్నప్పుడు అక్కడ ఒక చెట్టు, మేడి చెట్టు ఎక్కాడు. తనకు తెలియకుండానే తన జీవితం ఏమిటో తెలిసిపోతున్నట్టుగా ఉన్నది. మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. మనిషి అన్ని కలిగే ఉన్నాడు, కానీ హృదయంలో ఏమాత్రం మంచి లేదు, శాంతి సమాధానం లేదు. ఘోరమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు. కనుక యేసయ్య నశించిపోతున్నటువంటి జక్కయ్యను దర్శించడానికి వచ్చి, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది అన్నప్పుడు ఎంతో ఆనందంతో త్వరగా దిగి యేసయ్య దగ్గరకు వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. అప్పుడు యేసయ్య ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అతనిలో పరివర్తన. ఆయన అన్నాడు, ప్రభువా, ఇదిగో నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటే అతనికి నేను 4 గంటలు ఇస్తాను. ఎవరు చెప్పారు ఆయనకి? ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో పనిచేసింది. యేసయ్యను చూడగానే అతనిలో మార్పు వచ్చేసింది. ప్రజలంతా పాపి అయిన ఒక వ్యక్తి దగ్గరికి యేసయ్య వెళ్తున్నాడేంటి? యేసయ్య అంటాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నేను వచ్చాను. నేను పాపుల కోసం వచ్చాను, నీతిమంతుల కోసం రాలేదు. జక్కయ్యలో ఎంత ఆనందమో కదా. నిజంగా జక్కయ్య పేరుకు తగినట్టు ఇప్పుడు ఆయన నిర్మలుడయ్యాడు, పవిత్రుడయ్యాడు. యేసయ్య పాపులను చేర్చుకునేవాడు, పాపాన్ని కాదు. ఉదయకాలంలో నీవు యేసయ్యను చూడాలనే ఆశ నీలో ఉంటే, నీకంటే ముందుగా ఆయనకు నిన్ను చూడాలనే ఆశ ఉందని నువ్వు తెలుసుకోవాలి. తప్పకుండా ఆయన నిన్ను దర్శిస్తాడు. ఆయనలో ఆనందాన్ని, సంతోషాన్ని ఎవరు తీసేయలేరు ఇప్పుడు జక్కయ్యలో. ఎందుకంటే అది ప్రభు ఇచ్చినటువంటి ఆనందం, సంతోషం. నీలో కూడా దేవుడు అలాంటి సంతోషం, సమాధానం, ఆనందం ఇస్తాడు నువ్వు ఆయన్ని చేర్చుకుంటే. నీలో ఉన్నటువంటి ఆ బాధలు, నీలో ఉన్నటువంటి ఆ యొక్క మనస్తాపనలు, నీలో ఉన్నటువంటి దిగులు, చింతలు ఎగిరిపోతాయి. సంతోషమే నిన్ను ఏలుతుంది. ఆ సంతోషం లేక ఎంతకాలం చిన్న ఉన్నావో, మనశ్శాంతి లేకుండా ఉన్నావే, మనుషులందరికీ బాగా కనిపిస్తున్నావు,
సంతోషంగా కనిపిస్తున్నావు, నవ్వుతున్నావు, మాట్లాడుతున్నావు. కానీ నీ మనసులో అగాధం ఉందన్న విషయం నీకు మాత్రమే తెలుసు. అది ప్రభువుకు తెలుసు. కనుకని ఉదయకాలంలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. జక్కయ్యలాగా అతనికి ఎన్నో అడ్డంకులు, పుట్టిదనం అడ్డంకి ఉండొచ్చు, మనుషులోకి వెళ్ళడానికి ఒక విధంగా పిరికితనం కూడా ఉండొచ్చు మనసులో, నేను ఇలాంటి వాడిని ఉన్నారే అని. అవేవి ఆలోచించలేదు, ఏం ఆలోచించాల, నేను యేసయ్యను చూడాలి అంతే. నేరుగా వెళ్ళిపోయాడు, మేడి చెట్టు ఎక్కాడు, ఆశతో చూస్తున్నాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు జక్కయ్యతో. జక్కయ్య, ఆయనకి ఎవరైనా చెప్పింటారా జక్కయ్య అనే పేరు? యేసయ్యకు నీ పేరు నా పేరు ఎవరు చెప్పాల్సిన అవసరంలా. ఆయనకు మన పేర్లు తెలుసు, మన జీవితం తెలుసు. ఉదయకాలంలో నీవేంటో తెలుసు, నీ జీవితం ఏంటో దేవుడు తెలుసు. ఒక్కసారి ఆయన పాద సన్నిధిలో, ప్రభువా ఒక్కసారి నన్ను దర్శించయ్యా, నాలోకి రా ప్రభువా, నాకు శాంతి సమాధానాలు ఇవ్వు ప్రభువా, నాకు నీ రక్షణ ఇవ్వు ప్రభు అన్నట్లయితే తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకుంటాడు. చెప్పశక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందంతో నిన్ను నింపుకుంటాడు. అటు స్థితి పరిస్థితి దేవుడు నీకు అనుగ్రహించి రక్షించుకున్నగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని మీరు బిడ్డల హృదయాల్లో నాటండి. ఎందరైతే ప్రభు నిన్ను చూడాలని, నిన్ను కలిగి ఉండాలని, నిన్ను చేర్చుకోవాలని ఆశిస్తున్నారో వారందరినీ దర్శించు ప్రభువా. వారికి వారి కుటుంబానికి నాయన సంతోషము సమాధానం దయచేయండి. మరి ముఖ్యంగా నీ రక్షణ భాగ్యం అనుగ్రహించి నీ బిడ్డలుగా ముద్రించుకొని ఆశీర్వాదాలకు పాత్రలు చేయమని నీ చేతిలో బిడ్డలను పెట్టుకుంటూ నమ్మకమైన సకల ఆశీర్వాద కారణభూతుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.